మూగబోయిన మధురగానం. శాశ్వత నిద్రలోకి ఎస్. జానకి. ప్రియ మిత్రులారా, పూర్తి సమాచారం కోసం దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మరియు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధురగానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణాది స్వరకోకిల ఎస్. జానకి 88 కన్నుమూశారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి చెరగని ముద్రవేశారు. ఆమె గాన ప్రస్థానం భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. 1938 ఏప్రిల్ 23న నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు జానకమ్మ. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె 9 ఏళ్ల వయసులోనే తొలిసారిగా స్టేజీపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో ఆమె అధికారికంగా ఎక్కడా శిక్షణ పొందలేదు. 1957లో తమిళ చిత్రం విధియన్ విలయట్టు ద్వారా నేపథ్య గాయనిగా సినీ ప్రయాణం మొదలెట్టిన జానకి, అదే ఏడాది 6 భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 50,000కు పైగా పాటలు ఆలపించి, ఆ పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి అపూర్వమైన రికార్డు నెలకొల్పారు. జానకి 1959లో వి. రామ్ ప్రసాద్ను వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో సంగీత రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 1997లో గుండెపోటుతో రామ్ ప్రసాద్ కన్నుమూశారు. 2016లో సినిమా పాటలు, ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు వీడ్కోలు పలికిన గానగాంధర్వి. 2018లో తమిళ చిత్రం పన్నాడి కోసం మరోసారి తన గాత్రాన్ని వినిపించి అభిమానులను అలరించారు. జానకి అసాధారణ ప్రతిభకు గాను 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 10 నంది పురస్కారాలు లభించాయి. కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా నుంచి 1 అవార్డు అందుకున్న స్వర కోకిల. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు.